కొబ్బరి ఇలాగా కోరేసుకోవాలి. ఈ కోరుకున్న కొబ్బరిని ఇందులోకి వేసేసుకోవాలి. మరీ ఎక్కువ వేసేసుకోకూడదండి, టేస్ట్ అనేది మారిపోతుంది. రెండు కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని ఒకసారి ఉప్పు చూసుకోవాలి. ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని చిన్న ముక్కుడు పెట్టేసుకొని 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. అందులోనికి 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పచ్చళ్ళలోనికి వేసేసుకోవాలి.